అమెరికాకు ఆదాయం పెంచుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా గోల్డ్ కార్డ్స్ స్కీమ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన భారీగా సుంకం రాబడుతున్న ట్రంప్ తాజాగా గోల్డ్ కార్డ్స్ కూడా అమ్ముతామంటున్నారు. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం బాగా డబ్బున్న విదేశీయులు అమెరికాలో ఈ గోల్డ్ కార్డ్స్ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో గోల్డ్ కార్డు ధర $50 లక్షలుగా నిర్ణయించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 43,53,00,000కు సమానం. ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన విదేశీయులు అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాస హక్కు వచ్చినట్లేనని ట్రంప్ అంటున్నారు. విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్కు సంబంధించి డిమాండ్ ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 10 లక్షల గోల్డ్ కార్డ్స్ అమ్ముడవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. తద్వారా అమెరికాకు $50 లక్షల ఆదాయం వస్తుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఆ డబ్బుతో అమెరికా అప్పు మొత్తం త్వరలోనే తీరిపోతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూలై చివరి నాటికి అమెరికా మొత్తం అప్పు $35 ట్రిలియన్ ఉంది. అమెరికాలో ప్రస్తుతం EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం అమల్లో ఉంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఈ EB-5 వీసా ఇస్తారు. ఇది అమెరికాలో గ్రీన్ కార్డు పొందేందుకు మార్గం ఈజీ చేస్తోంది. అమెరికాలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు అక్కడ ఉపాధి అవకాశాలు పెంపు లక్ష్యంగా ఈ EB-5 వీసా ప్రోగ్రాం తీసుకొచ్చారు. పెట్టుబడి పెట్టే విదేశీయులు ఒక్క ప్రణాళికతో వస్తే వారికి EB-5 వీసా ఇవ్వడంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఇస్తోంది. EB-5 వీసాతో అమెరికాలో గ్రీన్ కార్డు పొందేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ EB-5 ప్రోగ్రాం స్థానంలోనే ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్ తీసుకొస్తామని ట్రంప్ చెప్పారు. మరో 2 వారాల్లో ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. గోల్డ్ కార్డ్స్ అమ్మడం మొదలు పెడితే ట్రంప్ అమెరికా పౌరసత్వాన్ని కూడా అమ్మడానికి పెట్టినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.